వైసీపీ విమర్శలు ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్న అధిష్టానం ఆదేశాలను కొందరు టీడీపీ నేతలు లెక్క చేయడం లేదనే విమర్శలున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయం పదే పదే చెప్పినా కొన్ని జిల్లాల నేతలు స్పందించడం లేదు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘటనల్లో ఆ జిల్లా నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇటీవల నమోదైన 2 కేసులపై పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ ఆదేశించిన ఎమ్మెల్యేలు దాగుడు మూతలాడడానికి కారణమేంటి? అక్కడ జరిగిన ఘటనలేంటి? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? నేతల తీరుపై అధిష్టానం స్పందన ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మిగతా రాజకీయ పార్టీలతో పోల్చితే టీడీపీది ప్రత్యేక శైలి. అధిష్టానం ఆదేశాలను అందరూ పాటించాలి. కానీ ఇటీవల కొందరు నేతలు హైకమాండ్ను బేఖాతరు చేస్తున్నారు. ఆదేశాలను ధిక్కరించి వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక సాకు చూపి కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం రివాజుగా మారింది. వైసీపీ విమర్శలు, ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టకుండా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతల తీరును అధినాయకత్వం వేలెత్తి చూపుతున్న తీరు మారడం లేదు. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతల ఉదాసీన వైఖరితో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్న వారికి అధిష్టానం తలంటుతున్నా పెద్దగా మార్పు రావటం లేదు. సమయానుకూలంగా స్పందించి వైసీపీ ఆరోపణలు, విమర్శలకు బదులివ్వకపోతే వాటిని నిజమని నమ్మే అవకాశం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశంలో ఇలాంటి వైఖరి కాస్త ఎక్కువగా ఉందనే చెప్పాలి. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ వర్మ హిట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నారు. ఇక ఫ్యాన్ పార్టీ నేత తమ్మినేని సీతారాం భూ కబ్జా కేసులో ఉన్నారు. ఈ ఇరువురు నేతల వ్యవహార శైలిని చూసిన రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకున్నారు. కానీ 2 ఘటనల్లో వైసీపీ తీరుని ఎండగట్టాల్సిన సిక్కోలు టీడీపీ నేతలు మాత్రం ఆశించిన స్థాయిలో స్పందించలేదు. వాస్తవానికి అప్పలరాజు పక్క ఆధారాలతో హిట్ అండ్ రన్ కేసులో దొరికిపోయారు. తమ్మినేని సీతారాం 4 కోట్ల స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి చిక్కుల్లో పడ్డారు. ఇలాంటి సమయంలో వైసీపీ వ్యవహార శైలిని ఎండగట్టాల్సిన బాధ్యత శ్రీకాకుళం జిల్లా నేతలపైనే ఎక్కువగా ఉంది. కానీ ఒకరిద్దరు స్పందించడం మినహా మిగిలిన వారు మౌనంగా ఉండిపోయారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుణ్ణి రక్షించే క్రమంలో సాక్ష్యాలను తారుమారు చేశారని పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసులో సిదిరి రిమాండ్లో ఉన్నారు. తనయుడు అరవర్మ బెయిల్ పొందారు. కానీ ఈ వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు ప్రజలకు వివరించడంలో జిల్లా టీడీపీ నేతలు విఫలమయ్యారు అనే విమర్శలున్నాయి. ఓవైపు అప్పలరాజు కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ ఊదరగొడుతోంది. కొడుకు చేసిన బైక్ యాక్సిడెంట్ లో తండ్రిని ఇరికించారంటూ ఫ్యాన్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బైక్ యాక్సిడెంట్ కంటే సాక్ష్యాలను తారుమారు చేయటమే అత్యంత పెద్ద నేరమన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి. కానీ జిల్లా తెలుగుదేశం నేతలు ఈ పని చేయటంలో వెనుకబడ్డారన్న విమర్శలున్నాయి. మరోవైపు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి 1కి 10 సార్లు చివాట్లు పెడితే మినహా అధికార పార్టీ నేతలు తమ నోటికి పని చెప్పటలేదు. దీంతో అబద్ధాన్ని పదే పదే నిజమని నమ్మించే ప్రయత్నంలో ముందుంటున్నారు సిక్కోలు ఫ్యాన్ పార్టీ నేతలు. మరోవైపు వైసీపీ నేత తమ్మినేని భూ కబ్జా వ్యవహారంలోనూ సిక్కోలు తెలుగు తమ్ముళ్ల తీరుపై క్యాడర్ రగిలిపోతోంది. బతికున్న వ్యక్తి చనిపోయినట్టు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి 4 కోట్ల విలువైన భూమిని కొట్టేయడం తమ్మినేని చేసిన పెద్ద తప్పు. ఈ వ్యవహారంలో ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అరెస్టు తప్పదని భావించిన సమయంలో కుటుంబం పరారైంది. కానీ నిన్న శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన తమ్మినేని భూ కబ్జా ఆరోపణలపై వివరణ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంలో తమ్మినేని అరాచకాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సైకిల్ పార్టీ హైకమాండ్ నుంచి జిల్లా నేతలకు ఆదేశాలొచ్చాయి. కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. పార్టీ ఆజ్ఞలంటే ఇక్కడ నేతలకు లెక్క లేకుండా పోయింది. ఢిల్లీలో ఉన్న విజయనగరం టీడీపీ ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు వైసీపీ నేత తమ్మినేని వ్యవహారంపై సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇక మరుసటి రోజు ఆమదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం తమ్మినేని అరాచకాలను ఎండగట్టారు. మిగిలిన నేతలు కుంటి సాకులతో దూరంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఇదే క్రమంలో జిల్లా నేతల వ్యవహార శైలిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. జరుగుతున్న పరిణామాలపై పార్టీ పెద్దలు గట్టిగా చెప్పే వరకు స్పందించకుండా చూద్దాం చేద్దాం అన్న దాటవేత ధోరణిలో ఉన్న సిక్కోలు టీడీపీ నేతల వైఖరి విమర్శలకు తావిస్తోంది. మరోవైపు తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు ఏ చిన్న తప్పు చేసినా వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇలాంటి విషయాల్లో పార్టీ ప్రతిష్టకు నష్టం జరగకుండా చూడాల్సింది టీడీపీ నేతలు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. మున్ముందైనా పార్టీ నేతల తీరు మారుతుందో లేదో చూడాలి.